హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందవ ధర్మమును పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. చాలాళ్ళైంది జగన్ జాత చక్రం రీత్యా భవిష్యత్ అనేటటువంటిది ఉంటుందా అని అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు అన్నమాట. ఈ యొక్క పరిపాలన అనేటటువంటిది స్లో అయ్యారండి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. అందువల్ల ఇది భవిష్యత్తు ఉంటుందా జగన్కి అని లోగడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. జగన్ జీవితంలో సీఎం కాకపోవచ్చు అని చెప్పని, అయినా సరే ఒకసారి విశ్లేషణ ఇవ్వండి మీరు అని చెప్పారు. నేను చెప్పేటటువంటి జ్యోతిషం నేర్చుకునేటటువంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అని ఆలోచించి దాని ప్రకారంగా వెళ్ళండి. కనుక కారణం ఏంటంటే మా గురువు కేరళ ఆయన పులియల్కెళ్తాడు కృష్ణ సుదర్శన్. ఆయన కేరళ గ్రంథాలు అనేటటువంటి వాళ్ళ గురువు ఆయన శంకరం నంబూదిరి గారు ఇచ్చినటువంటి నాకు నేర్పినందువల్ల నాకు కొద్దిగా జ్యోతిషం అనేటువంటిది ఒక పైసా అందరి మీద ఎక్కువగా చెప్పగలుగుతున్నాను అనమాట. అందువల్ల ఇక్కడ పేరు అనేటటువంటిది కూడా జగన్లో గన్ ఉందన్నమాట. అందువల్ల అక్కడ ఆ నేచర్ వస్తుంది. అంటే విఘ్నేశ్వర ఉంది, వార్ ఉంది, అక్కడ పార్ట్నర్షిప్ తగాదాలు, భార్యాభర్తల విషయాలు వస్తాయి. అట్లాగే నాగార్జున కొడుకు అక్కడ అఖిలేష్ ఉంది, కిల్ ఉందన్నమాట, అక్కడ కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అట్లాగే మనకి అనిల్ అంబానీలో నిల్ ఉందన్నమాట. అందువల్ల మనకి ఏంటంటే ఇది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి. అది జగన్ పుట్టింది ఏంటంటే 21/12/1972లో టోటల్ కూడితే 7 వస్తుంది అనమాట. ఈ 7 ప్రతిబంధకాల ఆటంకాలు, కేతు గ్రహం అనమాట. ప్రతిబంధకాల ఆటంకాలు ఇచ్చేటువంటి గ్రహం. ఆ కేతు జాత చక్రంలో చంద్రకేతువులు కలిసి అక్కడ 10వ ఇంట్లో ఉన్నారనమాట. అందువల్ల కొద్దిగా విశ్లేషిస్తా, జ్యోతిషుల కోసం ఇస్తున్నాను, జ్యోతిషం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. కనుక అతను కన్యా లగ్నంలో పుట్టాడు. ఆ కన్యా లగ్నం అనేది జనరల్గా కన్యా లగ్నంలో స్త్రీలు ఎక్కువ పుడుతుంటారు. కన్యా లగ్నం వాళ్ళకి ఏంటంటే చిన్న తలకాయ ఉంటూ ఉంటుంది. అక్కడ కుటుంబ స్థానంలో కుజుడు, తృతీయ అష్టమాధిపతి అనేటువంటి కుజుడు ఉన్నాడు. మాట అనేటటువంటిది వాక్స్థానం, కుటుంబ స్థానం, మాట స్థానం అక్కడ కొద్దిగా తేడా అనమాట. అష్టమాధిపతి వాక్స్థానంలో ఉంటే మాట కొద్దిగా పెడగా ఉంటుంది, కొద్దిగా తొందరపాటుగా ఉంటుంది, కొద్దిగా మాట తేడా ఉంటుంది. కుటుంబ స్థానాధిపతి, వాక్స్థానాధిపతి తృతీయంలో ఉన్నాడు. అంటే కుజుడు శుక్రుడు ఒకళ్ళల్లో ఒకళ్ళు ఉన్నారు, ఉండకూడదు అన్నమాట కుజు శుక్రుడు. కొన్ని విషయాలు పబ్లిక్ పర్సన్స్ కాబట్టి నేను చెప్పటం నాకు శ్రేయస్ కాదు. అందువల్ల కుజు శుక్రులు అనేటువంటిది ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉండటం అంత మంచిది కాదనమాట. అందువల్ల నెక్స్ట్ లగ్నాధిపతి అయిన బుధుడు కుజక్షేత్రంలో ఉన్నాడు. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కుజక్షేత్రంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు అది పాపక్షేత్రం కాబట్టి ఆలోచన విధానం. బుధుడు ఏంటంటే ఎవరితో కలిస్తే ఎవరి గ్రహాలు ఉండేటట్టయితే వాళ్ళు దాని ప్రకారం చేస్తుంటారు. ఆ శుక్రుడితో కలిశాడు బుధుడు. ఆ బుధుడు శుక్రుడు కలవగానే వాళ్ళు భాగ్యరాజ్యాధిపతులు అయ్యారు. అది అతను రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం అంటే పర్రభూమి, అంటే ఆ చంద్రుడు వచ్చినప్పుడు వాడు మంచి చేయడం అనమాట. కనుక అక్కడ ఆ రేవతి నక్షత్రంలో ఉండి చంద్రలగ్నాత్ అక్కడ చంద్రుడు, బుధుడు, శుక్రుడు భృగుషడ్గ దోషంలో ఉన్నారు. అక్కడ చంద్రదశ రన్ అవుతూ ఉంది. శని దశ అయిపోయింది. శని దశలో సీఎం అయ్యారు వాళ్ళ నాన్న. 9 పాపగ్రహం ఉండేటైతే పెద్దలంటే తండ్రి అంటే గౌరవ మర్యాదలు తక్కువ ఉంటుంటాయి, దైవభక్తి. ఆ పెద్దలంటే తండ్రి అంటే తేడాలు అనేటువంటిది ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. లగ్నాధిపతి అయిన బుధుడిని పాపగ్రహాన్ని శని చూస్తున్నాడు, శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు అనమాట. అందువల్ల కొద్దిగా ఆరోగ్య విషయాలతో సహా, చేసే పనులతో సహా, దశమాధిపతి అంటే చేసే పని. ఆ చేసే పని ఎట్లా ఉంది, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ రోగాలు, రుణాలు, వివాదాలు, సమస్యలు అనేటువంటి బాగా చేయడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. ఈ కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా అది కూడా కుజుడు వచ్చినప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అష్టమాన్ని ఏ గ్రహం చూసినా, అష్టమంలో ఏ గ్రహంలో ఉన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చంద్రకేతువులు గరిస్తే ఇతను ఏంటంటే పంచమాధిపతి, షష్టాధిపతి శని కాబట్టి బాగా మొండితనం ఉంటుంది, తను అనుకున్న చేయాలని తత్వం ఉంటుంది. చంద్రలగ్నాథ్ పంచమాధిపతి అయిన బుధుడు అక్కడ శుక్రుడితో కలిసి శనిచేత చూడబడుతూ వృశ్చికంలో ఉన్నాడు కాబట్టి పాపగ్రహంలో అక్కడ కూడా కొద్దిగా అందరి కొరకు, పిల్లల కొరకు, ఆస్తుల కొరకు కూడా అడ్డగోలుగా ఏదైనా చేద్దామని చెప్పి అనిపిస్తుంది. అడ్డగోలైన వరుడు నేను వాడకూడదు, కొద్దిగా అర్థం అవడం కోసం నేను వాడుతూ ఉన్నాను అనమాట. ఆ నెక్స్ట్ చంద్రకేతువులు కలిసి చంద్రుడు మనస్సు, కేతు ముక్కలవుతాయి, కేతు కత్తిర అనమాట.
దాంతో మనస్సు అప్పుడప్పుడు ముక్కలవుతూ ఉంటుంది. నవాంశ చక్రంలో అతి ముఖ్యమైనదంటే చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు, శని చూస్తున్నాడు శని కర్కాటకం నుంచి. అందువల్ల మానసికంగా బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంటుంది. వాళ్ళ మదర్కి కానీ, వాళ్ళ కుటుంబ వ్యక్తులు కానీ, వాళ్ళ భార్యకి కానీ అక్కడ కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటటువంటిది వచ్చి బ్రెయిన్ ఖరాబ్ అయిపోయేటటువంటి రోజులు అప్పుడప్పుడు వస్తుంటాయి. నేను ఎప్పుడనేది చెప్తాను. ఆ తర్వాత గురు, రవి, రాహులు కలిశారు. గురువు ఎవరు? హిందూ గ్రహం, భారతీయ తత్వ గ్రహం, గృహాలు, భూములు, వాహనాలకు సంబంధించిన గ్రహం. అది సొంత ఇంట్లో ఉండి ఆ రవి రాహులు కలవంగానే అక్కడ మనకి గురు హంస యోగం అనే ఒక యోగం తగ్గింది, దాని ప్రభావం. నవాంశ చక్రంలో కూడా గురు రాహుతో కలిశారు. దీన్ని గురు చండాల యోగం అంటారు. అందువల్ల ఈ భారతదేశం మీద చెప్పకూడదు, మనం ఈ యొక్క హిందూ తత్వం మీద కొద్దిగా పెద్దలంటే గౌరవం, ప్రేమలు తగ్గినాయి. శని 9 ఉంటున్నందువల్ల కూడా తండ్రి మీద, పెద్దల మీద కొద్దిగా ప్రేమలు అనేటటువంటి కొద్దిగా తక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక శని వెళ్ళిపోయి ఇప్పుడు బుధుడు వస్తున్నాడు. అందరూ భాగ్యరాజు కలయికని ఇక్కడ జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అంటే ఒక 2 రోజుల ముందు కూడా కొద్దిగా పెద్ద పెద్ద జోషుల చేత టీవీలో చెప్పించారు అనమాట. జగనే గెలుస్తాడు, జగనే గెలుస్తాడని. ఇంకా కొందరు సంవత్సరాల తరబడి జగన్ గెలుస్తాడని చెప్పారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఏదో జ్యోతిష్యుల్ని కొద్దిగా కట్టేసేసి వాళ్ళకు కొద్దిగా ఆర్థిక బలం ఆశ చూపించి వాళ్ళ చేత తప్పు చేయించారు. జ్యోతిష్యం ఏంటంటే మనం చెప్పినది జరగకపోతే మన పరువు పోవటం కాదు, జ్యోతిష పరువు పోద్ది. జ్యోతిష పరువు పోయేలాగా ఆ రాజు మనుషులు అక్కడ చేయించారు అన్నమాట. స్వామీజీలు, వాతావరణ విషయాలు అన్నీ. కనుక ఎందుకంటే యాక్షన్ దశమాధిపతి, షష్టాధిపతి కలిస్తే డిస్ప్యూటెడ్ యాక్షన్, కోర్టు కేసులు, వాతావరణాలు ఇవన్నీ ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ మ్యాటర్స్కి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తారు అనేటువంటిది. మాట తీరు కొత్తోడతో చాలా బాగా మాట్లాడతాడు. కొన్ని రాంగ్ డైలాగులు కూడా చెప్పగలరు. బుధుడి నుంచి 2 రాహు ఉన్నందువలన, నేను గొప్ప అంటే ఆత్మాభిమానం ఇనుమడించేలాగా మాట దొర్లుతూ ఉంటుంది. లగ్నం నుంచి 2 కుజుడు ఉన్నందువల్ల ఆదేశించినట్టు మాట్లాడతారు, పెడగా మాట్లాడతారు అని చెప్పాం. అంటే కాంప్లికేషన్ మాట. ఇప్పుడు నేను జోస్యం బాగా చెప్పాను, పొగిడితే బాగా చెప్పారండి అంటారు. కానీ పొగడపోయినా ఉన్నట్టు చెప్తే అవి జరుగుతుంటే బాగా చెప్పారండి అంటారు. అక్కడ మాట ఇక్కడ కొద్దిగా తేడా అనేది పడింది. గౌరవ మర్యాదలు తేడా పడ్డాయి. ఆలోచన విధానంలో మొండితనం వచ్చేసేసింది. యాక్షన్ వచ్చేసరికి కొద్దిగా ఈ 6 పడి ఇక్కడ చంద్రలగ్నాథ్ దశమాధిపతి అయినటువంటి గురువు రాహుతో కలిసి రవితో కలిసి ఉన్నారు. అంటే పాదయాత్ర అని చెప్పి నేను ఒక ఉదాహరణ తీసుకుందాం. పాదం అంటే ఏంటి? మీనరాశికి అధిపతి. ఈ గురువు అక్కడ ఎక్కడున్నాడు? ధనుస్సులో ఉండి రవి రాహులతో కలిసి ఉండి అన్ని క్యాస్ట్ల వాళ్ళతో తీసుకొని గురుదశలోనే ఆయన పాదయాత్ర చేసింది. 30/4/2019 ముందే ఆ పాదయాత్ర చేస్తాం, ఎలక్షన్ జరగటం, రిజల్ట్ మటుకు 30/4/2019 తర్వాత రావడం జరిగింది. అక్కడ కొద్దిగా సక్సెస్ అవడానికి, గురువు సొంత ఇంట్లో ఉండి సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఈ గురువు రాహుతో కలిసినందువల్ల కొద్దిగా అన్ని రకాల క్యాస్టులు వాళ్ళు వచ్చి సహకరించడం అనేటటువంటిది. అంతకుముందు వాళ్ళు సరిగా పరిపాలన చేయనందువలన ఇక్కడ ఒక అవకాశం ఇద్దాం, ఒక్కసారి అవకాశం ఇద్దాం అనే ఉద్దేశంతో అక్కడ ఇవ్వడం జరిగింది. నేను అది చెప్పడం జరిగింది. ఇతను మెజారిటీతో ఇతను గెలవబోతున్నాడు అనేటటువంటిది. ఆల్రెడీ మీకు 2019 నా వీడియోలు చూస్తే ఈ వీడియోలు ఇక్కడ ఉంటాయి. దీంట్లో ఏంటి జగన్ గెలుస్తున్నాడు అని చెప్పాను. అట్లాగే 2024లో కూడా జగన్ మినిస్టర్లతో సహా డిపాజిట్ గల్లంత అని చెప్పని వీడియో పెట్టాను. ఆ తర్వాత 151 సీట్లు రివర్స్ అయిపోతాయని పెట్టా. చాలామంది అలా పెట్టారండి, మీకు బెదిరింపు కాల్స్ రావా, మిమ్మల్ని కొట్టరా, మిమ్మల్ని తిట్టరా అని చెప్పి అన్నారు. నా జాతకంలో కొట్టడం ఉంది. నాది సింహలగ్నం. సింహం గాండ్రు అంటూ జూలేసుకోకుండా వెళ్తుంటుంది అనమాట. అందువల్ల అంత తొందరగా మన జోలికి ఎవరు రారు. సరే, ఆ ధైర్యంతో మనం ఏదో పెట్టడం ఏదో జరిగిందనమాట. నేను గర్వమే లేదు, ఉన్నాయి చూద్దామని చెప్పిన ఉద్దేశంతో అనమాట. ఇంకా ఇప్పుడు ఈ బుధ దశ వచ్చిన తర్వాత మధ్యలో కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి, అంటే 21/8 ఆ బుధుడిలో శని అనమాట. బుధుడిలో శని. అది 2021 మే 9 నుంచి కూడా 2021 సెప్టెంబర్ మధ్యన కూడా కాంప్లికేషన్స్ వచ్చి బంధువర్గం కొందరు అలిగి ఆ సెప్టెంబర్ 19 నుంచి 2021 సెప్టెంబర్ మధ్యన అక్కడ అతనితో మాట్లాడటం తగ్గించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2025 జూలై 24 దాకా అక్కడ బుధుడు వచ్చాడు. అందరూ ఏమనుకున్నారంటే బుధుడు భాగ్యాధిపతి, చంద్రలగ్నాథ్ పంచమాధిపతి అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ బుధుడిలో లాస్ట్లో వచ్చేది ఎవరంటే అది మే 25 నుంచి కేతు అనమాట.
అందువలన ఇది మొత్తం మీద జరిగింది, అది పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేసరికి మనకి సూర్యుడు వస్తున్నాడు 24/7/25 నుంచి 31/5/26 ఒక స్థాన మార్పు చేద్దామని ఆలోచించుకుంటారు. అది ఇల్లా ఆఫీసా, ఏ మార్పు చేద్దాం ఏంటి, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు ఎలా డీల్ చేయాలి, ఇటువంటివన్నీ కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఈ గవర్నమెంట్ గ్రహమైనటువంటి సూర్యుడు శత్రుక్షేత్రంలో నవాంశలో వృషభంలో ఉన్నాడు. రాజచక్రవాడికి వచ్చిన పోర్ట్ఫోలియో వ్యయాధిపతి, చంద్రలగ్నాది తృతీయాధిపతి, గురురాహులతో కలిసి ఉన్నాడు. అందువల్ల గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తుంటారు అనమాట. ఆలోచిస్తే అది ఎప్పుడు దాకా 31/5/26 దాకా కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇప్పుడు ఈ మే నెలలో మే 1వ తారీఖు నుంచి అంటే రాబోతుంది కాబట్టి మే 1 నుంచి మే 25 దాకా యాక్షన్స్ సరిగా ఉండవు అనమాట. ఇదేముంది 4 రోజులు పోతే వస్తుంది మే 1. ఆ మే 1 టు మే 25 బంధువులందరికీ మంచిది కాదు, తన పక్కన ఉండేటువంటి వాళ్ళకి మంచిది కాదు. అది రోగాలు రుణాలు వివిధ గ్రహం షష్టాధిపతి అనమాట. చంద్రలగ్నాథ్ అష్టమాధిపతి. అక్కడ కొద్దిగా తేడాలు ఉన్నాయి. డబ్బుల గురించి ఆస్తుల గురించి మాడుతున్నా, సమస్యల గురించి మాడుతున్నా, కోర్టు కేసుల గురించి మాడుతున్నా, వివాదాల గురించి మాడుతున్నా, వర్కల గురించి మాడుతున్నా. అందువల్ల అక్కడ జూలై మీకు అది ఈ జనవరి 1 to 25 అబ్జర్వ్ చేయండి. అందులో కొద్దిగా మనస్సు నొప్పి కలిగేది మే 15, 16, 17 వచ్చే వార్తలు నొప్పి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అక్కడ జరిగే పరిణామాల వలన ఇప్పుడు ఆ జనవరి నుంచి మే దాకా బంధువులు కానీ పార్టీ వాళ్ళు కానీ కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు తగ్గిపోతారు అన్నమాట ఇక్కడ జరిగిన పరిణామాల్లో. 25/5/25 నుంచి 24/7/25 బాంధవ్యాలు తగ్గుతాయి, ఫ్రెండ్స్ తగ్గుతాయి, కొద్దిగా వాళ్ళు దూరం అవుతారు అన్నమాట. ఇప్పుడు మటుకు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో కేసులు డీల్ చేస్తున్నారో వాళ్ళు మేలో కొద్దిగా స్ట్రగుల్ అవుతానికి అవకాశం ఉందన్నమాట 25 దాకా అనమాట. ఇంకా తర్వాత ఇది అయిపోతే ఇంకా బుధుడిలో శుక్రుడు అయిపోతాడు. ఏ శుక్రుడైతే ఏకైక రాజయోగకారకుడు అనుకున్నారో వాడు వెళ్ళిపోయాడు. ఈ శుక్రుడు వృశ్చికంలో ఉన్నప్పుడు శనిచాత్ చూడబడుతున్నప్పుడు ద్వితీయాధిపతి మరణము కానీ మరణతుల్యమైన ఆపదలు కానీ దారిలో లోగడ లీడ్గా చెప్పా. ఎప్పుడు ఇది ఇక్కడ ఈ బుధుడిలో శుక్రుడు 2022 సెప్టెంబర్ నుంచి 2025 జూలై దాకా ద్వితీయాధిపతి వచ్చాడు. మరణము కానీ మరణతుల్యమైన ఆపదలు కానీ భాగ్యాధిపతి వచ్చాడు. వాడు పొజిషన్లో లేడు, శని ఉన్నాడు 9 పరువు తీస్తాడు. ఆ టైంలోనే మనకి ఈ ఎలక్షన్స్ అనేవి వచ్చినాయి. పక్కన పెట్టేసేద్దాం, జరిగిపోయిన గురించి మాడితే కరెక్ట్ కాదు. 24/7/25 నుంచి 31/5/26 రవి వస్తున్నాడు. అసలు ముందు ఆస్తులు అనేటటువంటిది గురువు కేంద్రాధిపత్య దోషి కేంద్రంలో ఉండి హంసయోగంలో ఉండి ఆ రవి రాహులతో కలిసినందువల్ల కన్స్ట్రక్షన్స్ అనేటటువంటి బాగా చేస్తున్నారు. అది వ్యయాధిపతితో కలిసినందువల్ల ఇవన్నీ పోవటానికి అవకాశం ఉంది, అమ్మటానికి అవకాశం ఉంది, కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంది. అది వాస్తులు కూడా ఈశాన్యాలు అనేటటువంటి ఉండవు. ఆ చుట్టుపక్కల కూడా స్లమ్ విషయాలు కానీ కొద్దిగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ దానికి సంబంధించిన గ్రహాల యొక్క ప్రభావాలు కానీ అవి కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. కనుక ఈ రవిలో ఆత్మాభిమానాన్ని పోకూడదు. రవి ఆత్మకారకుడు. అది ధైర్యంగా ముందుకెళ్దాం అనుకుంటుంటారు అన్నమాట. ఇందులో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది 19/12/25 నుంచి 6/2/26 కాంప్లికేషన్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తాయి. ఏదొచ్చినా వివాదాల సంబంధంగా కదా. అక్కడ ఇప్పుడు దగ్గరలో చిన్న చిన్నవి చెప్తాను, జరుగుతున్నాయో లేదో చూసుకోండి. ఆగస్టు 1 to 3 కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉండేది అది ఆగస్టు 20 నుంచి 24 టెన్షన్ అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది. జీవితంలో టెన్షన్లు చాలా ఉన్నాయి, పెద్ద ఇంకా రాబో కాలం ఉన్నాయి, నేను చెప్తాను అనమాట. ఇక తర్వాత నవంబర్ డిసెంబర్లో కూడా కొద్దిగా ప్రాపర్టీస్ సంబంధంగా అమ్మటాలు కొనటాలు వాతావరణాలు ఇట్లా కూడా ఏదైనా ఆలోచించవచ్చు. ఇక వృత్తి సంబంధంగా ఫిబ్రవరి మార్చి కొద్దిగా మంచిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారనమాట. రాజకీయ సంబంధంగా వాతావరణాలు అనేటువంటిది మాట కుదరదు కాబట్టి ఆ మార్చి నెల అక్కడ 15వ తారీఖు నుంచి ఆ 22వ తారీఖు మధ్యన తేడా మాట్లాడినందువల్ల కొందరు దూరం అవుతారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 ఇవన్నీ ఈ సంవత్సరమే. ఏప్రిల్ 9 నుంచి కొద్దిగా బాగా ఖర్చు పెడతాం, ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి ఏంటి, మన రూట్లోకి రావాలంటే ఏం చేయాలి బాగా ఆలోచిస్తారు. మే 31 దాకా. మే 31 నుంచి చంద్రుడు వస్తున్నాడు. అన్ని గ్రహాలు వేరండి, 9 గ్రహాలు. మీరు జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ చంద్రుడు ఒక్కడు
ఇక్కడ ప్రపంచాన్ని ఆడిచ్చేది సూర్యచంద్రులే. ఆ సూర్యుడు ఏమన్నా ఇప్పుడు రేపు జూలై 24 వస్తున్నాడు, పర్వాలా మిత్రశాతంలో ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు, అయినా కూడా బాగాలేదు. వాడి వ్యయాధిపతి అంటే మనస్సు ఆత్మాభిమానం పోయి దెబ్బతింటాం అనమాట. ఆ తర్వాత 31/5/26 నుంచి ఒక 17 నెలలు 30/10/27 దాకా అక్కడ చంద్రుడు వస్తాడనమాట. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గురువు ఎక్కడ ఉన్నాడు? గురువు హంసయోగంలో ఉన్నాడు. ఎవరి గురువు? మాతృకారకుడు. చంద్రుడు ఎవరు? దశమ కేంద్రంలో ఉన్నాడు, అతను మాతృకారకుడు. ఆ తల్లి మాట్లాడుతుందా? తల్లి మాట్లాడతలేదు. ఆయన ఓడిపోతే నా సంతోషం. ఏదో కొన్ని డైలాగులు నాకు గుర్తులేవు, అట్లా డైలాగ్ వాడింది. ఇప్పటికైనా సరే తల్లి పాదాలు పట్టుకొని, అమ్మా నువ్వు నా పక్కన నిలబడాలి, నువ్వు చెయ్యాలి. చూడండి, అంతకుముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కానీ వాళ్ళ సిస్టర్ కానీ నిలబడి అక్కడ సపోర్ట్ ఇచ్చి జనమందరూ ఆమోదించి ఆయనకు ఒక బంగారం కిరీటం నెత్తి మీద పెట్టి చేశారు. ఇప్పుడేంది 31/5/26కి అక్కడి నుంచి 17 నెలలు చంద్రుడు వస్తే వాడు బుధుడి నుంచి అష్టమంలో ఉన్నాడు. బుధుడు వృశ్చికంలో ఉంటే వాడు భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో మిథునంలో ఉన్నాడు, కేతుతో కలిసి పక్కనే శని ఉన్నాడు అనమాట. నవాంశక్రంలో ఎక్కడెక్కడున్నాడు? ఆరుద్ర 2వ పాదంలో ఉండి కర్కాటకం మన మకరంలో ఉన్నాడు. అందువల్ల తుఫాన్లు, వర్షాలు, ఈ డ్యాముల గురించి మాట్లాడతాం, ఈ వరదల గురించి మాట్లాడతాం, ఈ బ్రాందీ గురించి మాట్లాడతాం కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏదైనా తల్లికి పాద నమస్కారం చేసి ఆయన దారి తెచ్చుకుంటే కొంతమేర బెటర్గా ఉండడానికి అవకాశం ఉంది. చిన్న ఒత్తిడి జూన్ 18 నుంచి 2026 జూన్ 18 నుంచి జూన్ 25 వారమే ఇక్కడ కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇంతకంటే పెద్దది జీవితంలో దగ్గరలో ఇంతకంటే పెద్దది 6/1/27 నుంచి 29/3/27. ఇది సుమారుగా 3 నెలలు. ఈ 3 నెలలు బ్రెయిన్ పనిచేయదు. వాళ్ళ అమ్మ కూడా బాధపడుద్ది, వ్యతిరేకించేటువంటి అమ్మ కూడా. ఆడవాళ్ళందరూ బాధపడుతుంటారు అన్నమాట. కనుక జూను 6/1/27 నుంచి 29/3/27 మానసికంగా చాలా బాగా వేదన వచ్చే వార్తలు, వాతావరణాలు. అందులో కూడా ఫిబ్రవరి 22, మార్చి 1, ఫిబ్రవరి 2, మార్చి 6 మధ్యన బాగా 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 ఒత్తిడి ఉంటుంది. అక్కడ జడ్జిమెంట్స్ రావడానికి వీలు లేదు, కోర్టు జడ్జిమెంట్స్ రావడానికి వీలు లేదు. కనుక అక్కడ మధ్య మధ్యలో మంచి ఉంటే మంచి ఉండొచ్చు. ఇక్కడ 2027 మార్చి నుంచి 2027 అక్టోబర్ మధ్యన బుధుడు, శుక్రుడు ఏదో వస్తారు కాబట్టి. కాదు చంద్రుడిలో బుధుడు ఏం చేయదు. ఎందుకంటే బృహస్పతి భార్య తారతో చంద్రుడు ఇల్లీగల్గా కలిస్తే పుట్టినవాడు బుధుడు. ఈ బుధుడికి కోపం చంద్రుడు అంటే, వచ్చినవాడు బుధుడు. ఇంటర్ పీరియడ్ చంద్రుడు వచ్చింది. అందువల్ల పైగా షష్టాష్టకం, పైగా భాగ్యాధిపతి అష్టమం, లాభాధిపతి కన్యా లగ్నాన్ని డొక్కజించి డోలు కట్టేటి వాడు గురువు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా కాపాడుతుంది అనమాట. దైవశక్తి ఏదైనా ఉండేటైతే గురు రాహులు కలిసి చూస్తున్నారు కాబట్టి కొంతమేర కాపాడచ్చు. ఏదైనా సరే నేను ఎక్స్పెక్ట్ చేయటం, ఈ చంద్రుడిలో సినిమాలో ఎన్ని రకాల సీన్లు ఉన్నాయో, ఫైటింగ్ సీన్లు ఉంటాయి, ఇక్కడ రకరకాల సీన్లు ఉంటాయి, ప్రేమ సీన్లు ఉంటాయి, కాంప్లికేషన్ సీన్లు ఉంటాయి, ఇట్లా అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ చూపిస్తాడు, సినిమా అన్నీ చూపిస్తాడు. అది 31/5/26 నుంచి 17 నెలలు ప్రతిరోజు జాగ్రత్తగా కాలం గడపాలి. కారణం ఏంటి? పాడ్యమి, విధియ, తదియ, పౌర్ణమి, మళ్ళీ పాడ్యమి, విధియ, అమావాస్య. అంటే 120 కాదు, 17 నెలలు, 17 అమావాస్యలు, 17 పౌర్ణాలు చూస్తూ మానసికంగా ఇక్కడ కాంప్లికేషన్స్ ఇచ్చేటటువంటిది. తల్లి కూడా బాధపడుతుంది, కుటుంబస్తులు కూడా బాధపడతారు కాబట్టి ఎక్కువ బాధపడే కాలం జూన్లో మొదటి 3 నెలలు చెప్పా కాబట్టి అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఇంకా తర్వాత మనకి కుజుడు వస్తాడు. కుజుడు ఎవరు? 30/10/27 నుంచి 26/10/28. అక్కడ కూడా కుజుడు ఎవరు? చంద్రలగ్నాతో షష్ఠ లాభాధిపతి. వాడు కలహగ్రహాడు, వాడు వాక్స్థానం ఉన్నాడు, తక్కువ మాట్లాడాలి, మాట్లాడటం కుదరదు, అక్కడ తేడా వస్తుంది. అక్కడ సోదరులు లాంటి వాళ్ళు కూడా సమస్యలు గురవుతారు. ఇది ఇప్పుడు దాకా 26/10/28 దాకా, అంటే సుమారుగా 1 సంవత్సరం 4 నెలలు తక్కువ. బుధుడిలో కుజుడు దశాధికి 12 ఉన్నాడు. బుధుడుకు కుజుడు పాపగ్రహం. దశాధికి 12 భయం, చెడు ఆహారం, దొంగల నుండి, అగ్ని నుండి, రాజు నుండి ఉపద్రవం, రకరకాల సమస్యలు అనేటువంటిది ఇచ్చేటటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ కాంప్లికేషన్ పక్కన వాళ్ళందరూ విమర్శించేటటువంటి పీరియడ్ మార్చి ఏప్రిల్ 2028. మార్చి 2 నుంచి ఏప్రిల్ 28 కొద్దిగా పక్కన వాళ్ళు కూడా కోఆపరేషన్ అనేటటువంటిది ఉండదు. ఓన్ బ్రదర్ కూడా కోఆపరేషన్ అంటే ఉండదు. బ్రదర్ లేరు అనుకోండి, ఆ స్నేహితులు, ఆ భాగస్తులు, ఆ పార్టీలో ముఖ్యులు వాళ్ళు కూడా ఉండరు. అసలు ముందు తృతీయం అంటే ఎవరు? తమ్ముడు, చెల్లెలు. అటువంటి చోట బుధసుక్కులు పడి ఆ చెల్లెలు మనం దూరం చేసుకోవచ్చా?
ఇక్కడ శుక్రుడు ఏకైక రాజయోగకారకుడు ఉన్నాడు. ఆ తర్వాత చంద్రుడు ఉన్నాడు. ధనలాభాధిపతులు ఎవరైనా శుక్రచంద్రులు. ఆ శుక్రచంద్రులు ధనలాభాధిపతులు అయితే ఈయన చేత్తో డబ్బులు ఇస్తే రావు, అడిగితే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఎక్కడెక్కడైతే ఉన్నాయో డబ్బులు ఈయన చేతికి వస్తాయని చెప్పలేము. ఎందుకంటే ధనాధిపతి అని శుక్రుడు, లాభాధిపతి చంద్రుడికి షష్టాష్టకం ఉంది. వాడు కూడా వస్తున్నాడు. ఆ డేట్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ కుజుడిలో శుక్రుడిలో పక్కన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మార్చి ఏప్రిల్ మేలో 2028లో చాలా సఫరస్ అవుతారు. వార్తలు అనేటటువంటి అంత అందంగా ఉండవు. కారణం ఏంటంటే కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. ఆ తర్వాత అష్టమాన్ని చూస్తున్నాడు అనమాట. ద్వితీయాధిపతి ఏంటంటే మరణము కానీ మరణతుల్యమైన ఆపదలు కానీ ఇస్తాడు. మనకి ఎప్పుడు వచ్చాడు ద్వితీయాధిపతి? 2022 సెప్టెంబర్ నుంచి 25 జూలై వచ్చాడు. వాడు ఇచ్చేసేసాడు కాంప్లికేషన్స్. ఆ తర్వాత వాడు అప్పుడప్పుడు వస్తుంటాడు, అది మర్చిపోకూడదు. అట్లాగే కుజుడు ఏంటంటే ద్వితీయంలో ఉండి అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి వాడు చంద్రలగ్నాథ్ షష్టాధిపతి, లగ్నాథ్ అష్టమాధిపతి, అక్కడ ఏడిపించే గ్రహం రెండు పక్కల. కనుక ఆ కుజుడు వాడు కొద్దిగా అగ్రెసివ్నెస్ అనేటువంటి తీసుకెళ్లి మాట్లాడటం కుదరక చాలా కాంప్లికేషన్స్ అని ఇస్తానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బుధుడిలో రాహు 26/10/28 నుంచి 15/2/31 అది బుధుడిలో రాహు. బుధుడి నుంచి రెండింటి ఉన్నారు. కొద్దిగా సన్నపడటం, ఆహారం తగ్గించడం, తిండి తినబుద్ధి కాదు, ఆహారం తగ్గించడం, అక్కడ ప్రాపర్టీస్ సంబంధంగా ఏం జరుగుద్దా అనేటటువంటి ఒక టెన్షను. ఎందుకంటే బుధుడు రవితో కలిసాడు, వ్యయాధిపతితో, ఆ గురువుతో కలిసి అట్లా. గత చంద్రుడిలో తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 31/5/26 నుంచి 30/10/27 17 నెలలు తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మలు ఎవరుంటే వాళ్ళు బాత్రూంలో జారి పడకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ, తుఫాను మన కోసం వస్తాయి, వర్షాలు మన కోసం వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇక 26/10/28 నుంచి 15/5/31 బుధుడిలో రాహు. ఇది పాపగ్రహం అనమాట రాహు అనేది. అయితే గురురవులతో కలిసినాడు కాబట్టి చంద్రలగ్నాథ్ సప్తమంలో రవి గురు రాహులు ఉన్నారు కాబట్టి ఆ రాహు అంత పెద్ద మంచోడేం కాదు. అదే కొద్దిగా వాళ్ళ అదే కొద్దిగా ముస్లిమ్స్ గ్రహం, క్రిస్టియన్స్ గ్రహం, తక్కువ కులస్తులు అంటే తక్కువ కులస్తులు అనకూడదు, కొద్దిగా ఆ యొక్క రాహు సంబంధించినటువంటి వర్క్ అంటే స్లమ్ ఏరియా అంటాం అన్నమాట. దానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆయన ఇంకా కొద్దిగా సపోర్ట్ ఇస్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అక్కడ కొద్దిగా 2028 అక్టోబర్ నుంచి కొద్దిగా జరుగుతూ ఉంటాయి. 17/5/29 నుంచి 12/12/29 ఎక్కువ బ్యాడ్. 17/7/29 నుంచి 12/12/29 ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయో తెలియదు. పోయినసారి కౌంటింగ్ జూన్ 4 జరిగింది. అప్పుడు జూన్ 4 కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి చాలా జాతచక్రాలు నేను చూసి ఇది క్రిటికల్ కష్టం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ లగ్నానికి రాశికి ఏడిపించేవారు ఎవరు? గురువు. ఆ గురువులోనే ఎలక్షన్ జరిగింది, కానీ శనిలో గురువులో ఎలక్షన్ జరిగింది, కానీ బుధుడు వచ్చినప్పుడు అతను కౌంటింగ్ అప్పుడు అక్కడ బుధుడు, అందువల్ల అక్కడ బయటపడతాం అనేది ఉంది. గురువులో పాదయాత్ర చేశాడు, కొంతమేర పర్లేదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే 15/3/29 నుంచి ఆ 17/7/29 ఆ గురువు శత్రుక్షేత్రంలో సింహంలో ఉండి రాహుతో కలిసి ఉన్నందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండి అక్కడ వాతావరణాలు చేయాలి. బుధుడిలో రాహులో గురులో రాహు ఛాన్సెస్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నాయి. కొద్దిగా ఈ గవర్నమెంట్ విషయాల్లో కొద్దిగా ఈ యొక్క ప్రతిబంధకాలు, ఆటంకాలు, కొద్దిగా ఈ కోర్టు కేసుల సంబంధంగా కొద్దిగా వ్యతిరేక వాతావరణాలు, ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి మీరు కొద్దిగా అవగాహనకు వచ్చి ఉంటారనమాట. కనుక చాలామంది అనుకుంటారు లగ్నాధిపతి కాంతి, తేజస్సు, ప్రకాశం, బాలచంద్రులాగా దినదిన వృద్ధి, తెల్ల చొక్కాలు వేసాడు, మెరుస్తూ ఉన్నాడు, కొద్దిగా బాగా కనపడ్డది బుధుడిలో. కొంతమేర చూసాం కదా కాంతి, తేజస్సు, ప్రకాశం. ఆ తర్వాత అంతే మోతాదులో బుధుడు అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ తేడాలు వచ్చేసేసినాయి అట్లా అనమాట. కనుక ఇక్కడ దశమాధిపతి, చతుర్థాధిపతి ఉండి కూడా అక్కడ డబ్బులు సంపాదించడానికి, ఆస్తులు సంపాదించడానికి ఇచ్చాడు కాబట్టి, కానీ అక్కడ ఏంటంటే ముందు పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించు. శాస్త్రం ఏంటంటే మితాహారం, శారీరక వ్యాయామం, తల్లిదండ్రులు, సంఘము, దేవుడల భక్తి కలిగి చెడలవాట్లకు లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో జీవించేవాడికి, పక్క వ్యక్తికి బాధపడకుండా జీవించేవాడికి జాతకులను మంచి చెప్పమన్నారు. ఇక్కడ చూడండి, మితాహారం అవి తెలియదు మనకి, శారీరక వ్యాయామం ఎక్సర్సైజ్ చేస్తా అంటే మరి మనకు తెలియదు.
తర్వాత తల్లిదండ్రులు సంఘము, తల్లిదండ్రులకి కొద్దిగా తేడా ఉంది. తండ్రి ఆయన్ని పెద్దగా మెచ్చుకోవాలి ఏదైనా విన్నా, ఇక తల్లి శత్రుత్వంగా కొద్ది కనపడిందని కూడా కొద్దిగా విన్నాం మన పేపర్లో. సంఘం అనేటటువంటి దానిలో ఇక్కడ ముందు ఆయనకి మంచి సంఘానికి ఏమైనా చేసేటట్టయితే రాజు యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా ఉంటారు, ప్రజలు ఉంటారు. ఆ ప్రజలకి న్యాయం జరిగితే అక్కడ తక్కువ సీట్లు రావు కదా అక్కడ వాతావరణాల్లో. అందువల్ల వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అవకాశం అనేటటువంటిది కల్పించబడింది అనమాట అక్కడ. అందువల్ల అక్కడ ఇప్పుడు కూడా ఏంటంటే సహకారం లేదు, కోర్టు కేసులు తేడాలు అనేటువంటి ఉన్నాయి. ప్రపంచంలో ఈ 12 సంవత్సరాలు కేసు రన్ అవుతుంది, ఈ ఒక్క కేసే అని చెప్పి అంటున్నారు అనమాట. అందువల్ల ఇప్పుడు ఏంటంటే స్పీడప్ చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. బాగా స్పీడప్ అయ్యేది 2026 మే 31 నుంచి బాగా స్పీడప్ అవుద్ది 17 నెలలు. ఎందుకంటే చంద్రుడు వాడు పరిగెత్తుంటాడు. ఎందుకంటే ప్రపంచాన్ని ఒక రౌండ్ తీయాలంటే నెలలో చంద్రుడు రౌండ్ తీసేస్తాడు. శని వచ్చేసరికి 30 సంవత్సరాలు రౌండ్ తీస్తాడు. అందువల్ల ఇక్కడ ఏంటంటే వాతావరణాల్లో కొద్దిగా కాంప్లికేషన్గా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా భగవంతుడిని మనం మంచి జరగాలని కోరుకుందాం. ఆయనకి మంచి బుద్ధి ఉండేటట్టయితే ఆటోమేటిక్ మంచి బుద్ధి ఇస్తే మనం ఏంటి వాతావరణాలు, ఎవరికి న్యాయం చేస్తున్నాం, భారతదేశం ఏంటి, ఏ క్యాస్ట్ సంబంధించినటువంటిది భారతదేశం, నేనేంటి ఇక్కడ, నేనేమైనా మార్చుకోవాలా. ఎందుకంటే ఆ రోజున మనం మార్చుకున్నాం కదా, అప్పుడు స్నానం చేసి అక్కడ మనకి హరిద్వార్లో మనం మారి ఒక ముద్ర వేయించుకొని పాద నమస్కారం చేసి ఒక్కసారి ఓటు ఇవ్వండి అని చెప్పిన ఎన్నో కోణాల్లో ఎన్నో బాణాలు మనకి వచ్చి మన అంబుల పొదిలో వచ్చేలాగా మనం బిహేవ్ చేసాం. ఆ తర్వాత మనం పరిపాలించేటప్పుడు ఏంటంటే చాలామంది నాయకు వచ్చి చెప్పారు, మీకు తెలియదు సార్, ఆడవాళ్ళు ఓట్లు వేసేస్తారు, అన్నీ పనిచేశారు సార్ బ్రహ్మాండం అని చెప్పింది. నాకు ఇక్కడ జ్యోతిషానయ ముఖ్యం, ఇక్కడ కనపడుతుంది కదా, స్త్రీగ్రహమైనటువంటి శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, మరే ఒక స్త్రీగ్రహమైనటువంటి చంద్రుడు కేతుతో కలిసి ఉన్నాడు. ఆ నవాంశకంలో చంద్రుడు మకరంలో ఉంటే శని చూస్తున్నాడు, టెన్షన్స్ ఉన్నాయి. తల్లి శత్రువు అయిపోయింది స్త్రీగ్రహం, చెల్లెలి శత్రువు అయిపోయింది స్త్రీగ్రహం, ఎలా స్త్రీలు ఓట్లేస్తారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఫస్ట్ తల్లిని ఆయన పాద నమస్కారం చేసి సాష్టాంగపడి ఆయన దారి తెచ్చుకోవాలి. తర్వాత చెల్లిని ఆయన దారి తెచ్చుకోవాలి. ఎందుకంటే తృతీయంలో ఉన్నాడు బుధ శుక్రుడు, మంచి జరగాలంటే ఆయన సపోర్ట్ కావాలి, దారి తెచ్చుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత ఇక మనం ఏమేం తప్పులు చేసాం, ఏంటి వాతావరణాలు అనేది వర్కర్స్ కూడా, వర్కర్స్ ఇన్ ది సెన్స్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన సీఎంకి ఒక వర్కరే, పని చేసేవాడే కదా, మనం అక్కడ చేసేవాళ్ళు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇంట్లో ఉండేటువంటి వర్కర్లు వ్యతిరేకిస్తాం, అది పక్కన పెట్టండి. ఎందుకంటే శని అష్టాధిపత్యం వచ్చినప్పుడు వర్కర్లు వ్యతిరేకిస్తారు, శని అష్టమ భాగ్యాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి వ్యతిరేకిస్తారు. అక్కడ కొద్దిగా తేడాలు అనేటటువంటి ఉన్నాయి. బుధుడు శుక్రుని శని చూస్తున్నారు, దాంతో వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు సీక్రెట్ విషయాలు కూడా కొద్దిగా చేస్తూ ఉంటారు. అయిన తర్వాత ముందు కాంప్లికేషన్గా ఉంది. ఈ యొక్క శిక్షలు వాతావరణాలు విషయాలు అనేటువంటి దానిలో కొద్దిగా అలర్ట్గా ఉండి కొద్దిగా జాగ్రత్తగా ఉండి బయటపడే మార్గాలు అనేటటువంటిది మేధావుల ద్వారా, ఆ సహస్రారం ఓపెన్ అయినటువంటి హిమాలయాల్లో ఉండేటటువంటి మేధావుల యొక్క ఆశీస్సుల ద్వారా, అంటే దొంగ స్వామీజీల గురించి నేను చెప్పటం లేదు, మంచి స్వామీజీలు ఉన్నారు, సమాజానికి కనపడరు, అక్కడ నాకు 2 ఎకరాలు 4 ఎకరాలు అని అనరు. అట్లా చేసేటట్టయితే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి. మేధావులు ఉంటారు ఈ ప్రపంచంలో చాలామంది. కనుక నేను గెలవాలంటే ఏం చేయాలనేటువంటిది అడిగితే చెప్తారు, కూర్చోబెట్టి. మేధావులు ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, మంచి బ్రాహ్మణులు ఉన్నారు, సజ్జనంగా మంచిగా ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి తీసుకోవాలి. మన బ్రెయిన్ ఒప్పుకోవాలి కదా, వాళ్ళందరికీ మంచి జరగాలంటే. మన బ్రెయిన్ ఒప్పుకోపోయేటట్టయితే ఇప్పుడు ఎన్నో విషయాలు జరిగినాయి. ఇప్పుడు ఆల్రెడీ లోకడ వీడియోలో చెప్పేసేసారు, అవన్నీ సక్రమంగా చేయలేకపోయారు. ఇప్పుడు సక్రమంగా చేసేటట్టయితే కొద్దిగా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి కూటమి కూడా డిస్టర్బ్ అవడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి. ఆ వీడియో చెప్తా ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, ఏమిటి, ఎందుకు చంద్రబాబు నాయుడు జాతచక్రం బాగోపోయినా సీఎం అయ్యాడు, ఆ విషయాలన్నీ నేను చెప్తాను అనమాట. అప్పుడు మీకు విషయం అర్థమవుద్ది. కనుక జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు నేను చెప్పినటువంటి వాటిల్లో పాయింట్లు ఏంటి అనేటటువంటిది కొద్దిగా చూసుకొని దాని ప్రకారంగా మనకి సబ్జెక్ట్ నేర్చుకునేటట్టయితే రాబో కాలంలో మనం మంచి జరగచ్చు. ఎందుకంటే జూన్ 4వ తారీఖున కూడా నా మాట వినలా, జూన్ 2, 3 కూడా టీవీలో, టీవీ 9లో ఇంకా కొంతమంది పేర్లు చెబితే పరువులు పోతాయి. చాలామంది ఇక్కడ వాళ్ళు గ్యారంటీ అది వాళ్ళు డబ్బులు ఇచ్చినందువల్ల అవ్వచ్చు, కొనేసినందుకు అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు.
మనకేంటంటే జ్యోతిషం ఏంటంటే ఒక ఛానల్ మనం పెట్టినప్పుడు అది ఎల్లవేళ అక్కడ ఉంటుంది, మన మాటలన్నీ అక్కడ ఉన్నాయి. నేనున్న జగన్ గెలుస్తాడు సీఎం అని చెప్పిన 2019లో వీడియో ఉంది, పిఎం సీఎం అని ఉంటుంది, చూసుకుంటే అక్కడ ఉంటుంది. నేను గొప్పని నేను చెబుతాను, అక్కడ ఉన్న విశ్లేషణ చెప్పా. ఇప్పుడు మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ వలన ఇక్కడ చెప్తా, ఆ వీడియో చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. అందువల్ల ఈ బుధుడికి ఏంటంటే ఆకుపచ్చ వస్త్రం ధరించి తులసి దళముతో బుధవారం నాడు విష్ణు పూజ. ఇక్కడ ఏంటంటే మనకి మతం తేడా ఉన్నప్పుడు ఆ రోజున మనం గెలవటానికి నీళ్ళల్లో మునిగి హరిద్వార్లో మనం మార్చి సమాజానికి కొద్దిగా చూపించి ఒక సిస్టమ్ మనం ఓట్లు వేసుకొని మనం ఒక్కసారి అని చెప్పని పాదయాత్ర చేసి మనం గెలిచాం. ఇవాళ ఏం చేయాలనేటువంటిది మీరు ఆలోచించండి. ఆలోచిస్తే అప్పుడు విషయాలు అర్థమవుతాయి. చాలా రకాల వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీలు కూడా అసలు పేరు రావాల్సింది ఎవరికి? చంద్రబాబుకి. పేరు వస్తుంది ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఎందుకు అంటే అది నేను చెప్తా, ఇప్పుడు ఒక వీడియో చేస్తా, ఏది కూటమికి సంబంధించిన వీడియో చేసినప్పుడు అప్పుడు మీకు విషయాలు అర్థమవుతాయి. అందువల్ల ఒక అరగంట దాకా అయింది కాబట్టి ఆ చంద్రుడు రాగానే శత్రుక్షేత్రంలోకి వెళ్ళిపోతాడు, ఇంట్లో బలం కోల్పోతాడు, సమాజంలో బలం కోల్పోతాడు. 31/5/26 నుంచి 30/10/27 వాళ్ళ మదర్ కూడా బాధపడేటువంటి సంఘటనలు ఉన్నాయి. డేట్స్తో సహా నేను చెప్పాను, అవన్నీ పేపర్ మీద రాసుకోండి, జరుగుతాయి అనమాట. కాకపోతే నా తత్వం ఏంటంటే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళకి చెప్తుంటా, ఫ్రెండ్స్ని చూసి పెద్దవాళ్ళకి చెప్తుంటా. అక్కడ నేను ఈయన ఓడిపోతానికి కారణం చెప్పేటప్పుడు అక్కడ కొందరు ఆడిటర్లు, కొందరు లాయర్లు, కొందరు భక్తులు, కొందరు నువ్వెవరికి ఓటేసావయ్యా, నా జగన్కి ఓటేసా, ఆయన జాతకం చూడగానే ఆయన ఆక సంతానం, మనకి విషయం అర్థం అవుద్ది. ఆ టైప్లో కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఏదైనా ప్రతివాడు మంచిగా ఉండాలని, మంచి జరగాలని కోరుకోవచ్చు. కాకపోతే జ్యోతిషంలో ఏంటంటే మనకి సజ్జనులకు జ్యోతిషం చెప్పమన్నారు, పిసినాలకు జ్యోతిషం చెప్పమన్నారు, నాస్తికులకు జ్యోతిషం చెప్పొద్దన్నారు, మటర్ చేసేవాళ్ళకి జ్యోతిషం చెప్పొద్దన్నారు, సమాజానికి బాధ పెట్టేటువంటి వాళ్ళకి జ్యోతిషం చెప్పొద్దన్నారు, కొద్దిగా పక్క వ్యక్తికి బాధకుండా జీవించేటటువంటి వాడికి జ్యోతిషం చెప్పమన్నారు, ఎన్నో చెప్పారు. అయినా కూడా రాజు కాబట్టి రాజ్యానికి ఉపయోగపడేటటువంటిది ఉంటుంది కాబట్టి మంచి బుద్ధి మంచిగా మారితే వాళ్ళందరినీ మనం మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి మంచి జరగాలని కోరుకుందాం. మంగళం మహోత్సవం భూయాత్.